శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. మన పార్టీ కార్యాలయంలో కేశవవేణి గారి అధ్యక్షతన ఈరోజు జరుగుతున్నటువంటి మనం పండుగను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వ పరంగా అధికారికంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో ఉదయమే మనం జ్యోతిరావు గారి వారి స్టాచ్యూకు పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించి వారి ఆశయ సాధన కొరకు మనమందరం కృషి చేస్తున్నటువంటి విషయాన్ని అక్కడ మాట్లాడి వచ్చిన తర్వాత ఐకమత్యంగా సమైక్యంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు ఆయన చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఇప్పుడే కేశవదేవి గారు శ్రమించినట్టు విద్య లేనిదే ఏది లేదు అనేటువంటి విషయాన్ని ఆయన శ్రీమతి పూలే సావిత్రిబాయి గారు కూడా ఆ రోజు మహిళలకు కూడా విద్యావకాశాన్ని కల్పించినటువంటి ఘనత కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే గారి కుటుంబానికి జ్యోతిరావు పూలే గారికి వారి శ్రీమతి గారికి కలుపుకున్నటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి బలహీన వర్గాలకు అండగా ఉంటామనేటువంటి మాట పార్లమెంటు సాక్షిగా చెప్పిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వంలో కులగణను ఏర్పాటు చేసి కులగణను సమీక్షించి కులగణను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనం చెప్తున్నటువంటి విషయాన్ని గ్రహించాలా. అదేవిధంగా ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మనవాడు ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండి బలహీన వర్గాలందరినీ ఏకతాటికి తీసుకొచ్చి బలహీన వర్గాల కార్యక్రమాలను అన్నింటి ప్రజలకు తెలియజేసుకుంటూ తరుణంలో వారి జన్మదినం రావడం, ఆ జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనం నిర్వహించుకోవడం, తద్వారా ఈరోజు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఏ రూపంలో ఎంతవరకు అందుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా గ్రహించవలసినటువంటి బాధ్యత ఆయన ఆశయ సాధనలోనే ఉంది. ఆయన ఆశయ సాధన ఏదైతే ఉందో బలహీన వర్గాలు విద్యలో కానీ రేపు రాబోయే రాజకీయాల్లో కానీ ముందుండాలనేటువంటి దూరదృష్టితో ఆయన ఏ కార్యక్రమాన్ని అయితే తీసుకున్నాడో ఆయన జన్మదినం నాడు మనం ఆ కార్యక్రమం అంతా నిర్వహించుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ నిజంగా కూడా కులగణన జరిగి బలహీన వర్గాలకు 47% కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుందో మనం ప్రభుత్వాన్ని, పార్టీని, నాయకత్వాన్ని, అదేవిధంగా కార్యకర్తలను అభినందిస్తూ ఆయన జన్మదినాన్ని జరుపుకుంటూ వచ్చే జన్మదినం వరకు బలహీన వర్గాలకు కల్పించినటువంటి ఏ అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని మనం అందుకోవాలని, ఆ అవకాశం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలను తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని, దాంట్లో మనమందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ మరి ఒకసారి జై పూలే, జై సావిత్రి, మీ అందరికీ నమస్కారం. జయంతి ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.